ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మొదటి వర్తమానములు మీరు భూమి మీద జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అన్ని విషయములో లోబడాలి అన్నటువంటి మాటను మీరు విని ఉన్నారు. భూమి మీద జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సన్మానించడమే కాకుండా, గౌరవించడమే కాకుండా అన్ని విషయంలో లోబడినట్లయితే దేవుడు ప్రభువు మెచ్చుకుంటాడు అన్నటువంటి అద్భుతమైనటువంటి మాటల్ని మీరు విని ఉన్నారు. అంతేకాకుండా ప్రియులారా, మన ప్రభును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు వాక్యమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు కూడాను భూమి మీద తల్లిదండ్రులకు లోబడినట్లుగా బైబిల్ గ్రంథమందు మనకు కనబడుతుంది. ఆ మాట లూకా సువార్త 2వ అధ్యాయము 51 వచనము దయచేసి ఎవరైనా చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి అనగా తల్లిదండ్రులకు లోబడి ఉండెను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, యేసుక్రీస్తుల వారు సామాన్యుడు కాడు. పరలోకమందు తండ్రి అయినటువంటి దేవునితో సమానుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు ఈ లోకములో ఒక మనిషిగా, నరుడుగా యేసుక్రీస్తు వారు పుట్టి భూమి మీద తనకు జన్మనిచ్చినటువంటి తల్లికి, అదేవిధంగా ప్రియులరా తండ్రిగా పిలువబడినటువంటి యోసేపును యేసుక్రీస్తుల వారు లోబడినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడై ఉండి తల్లిదండ్రులకు లోబడ్డాడు. అంతేకాకుండా ప్రియులరా, యేసుక్రీస్తుల వారు లోకరక్షకుడు. అంతేకాకుండా ప్రియులరా, లోకాలను కలుగజేసినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారిని జన్మనిచ్చిన తల్లి ఆరాధించాలి. తండ్రిగా పిలువబడినటువంటి యోసేపు కూడాను యేసుక్రీస్తుల వారిని పూజించాలి, ఆరాధించాలి. అటువంటి యేసుక్రీస్తుల వారే ప్రియులరా భూమి మీద జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు లోబడినప్పుడు ఈరోజు మనము కూడాను మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు లోబడాలి అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడాను మరవకూడదు. ప్రియులారా, బైబిల్ గ్రంథములో మనము చూడగలిగినప్పుడు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5 వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 5 వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. ప్రియులారా, మూఢులు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈ మాటలు మనము చూడగలిగినప్పుడు మూఢులు అంటే అర్థం ఏంటంటే మూర్ఖులు. ఎంత చెప్పినా విననివాడు మూర్ఖుడు, తిరుగుబాటు చేసేవాడు. తండ్రి ఏదైనా శిక్షించినప్పుడు కానీ, ఖండించినప్పుడు కానీ, గద్దించినప్పుడు కానీ తండ్రి మీద తిరుగుబాటు చేస్తాడు, తండ్రిని విసర్జిస్తాడు, తండ్రిని దూషిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. తండ్రి ఒక గద్దింపుకు ఎవరైతే లోబడతారో అటువంటి కుమారుడు బుద్ధిమంతుడగుతాడు. చాలా తెలివైనటువంటి వాడుగా, చాలా జ్ఞానము కలిగినటువంటి వాడుగా మారుతాడు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నజరేతులు వెళ్ళినటువంటి యేసుక్రీస్తుల వారు తల్లిదండ్రులకు లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడంతటి వాడే, సృష్టికర్త అంతటి వాడే ఈ భూమి మీద రాజ్యము తండ్రి కొరకు స్థాపించినటువంటి
చక్రవర్తి అయినటువంటి యేసుక్రీస్తు అంతటి వారే తల్లిదండ్రులకు లోబడినప్పుడు ఈరోజు మనము ఎంతటి వారము చెప్పండి. కనుక మనము ఖచ్చితంగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, అన్ని విషయములో లోబడి ఉండాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడమే కాకుండా ఇంకా ఏ విషయములో యేసుక్రీస్తుల వారు లోబడ్డాడో బైబిల్ గ్రంథము నుండి కొన్ని మాటల్ని మనము ధ్యానిద్దాం ప్రియులారా. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము చదవగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూసారండి, యేసుక్రీస్తుల వారు స్త్రీ యందు పుట్టి మనము దేవునికి దత్తపుత్రులము కావాలనని ప్రియులారా యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అంటే యేసుక్రీస్తుల వారు దేనికి లోపడ్డాడు అని ఆలోచించగలిగినప్పుడు ప్రియులారా ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు. బైబిల్లో దేవుని ధర్మశాస్త్రం అనేసి ఉంటుంది, మరొక చోట మోసే ధర్మశాస్త్రం అని ఉంటుంది. మోసే ధర్మశాస్త్రము అన్న దేవుని ధర్మశాస్త్రం అన్న ఒకటే. ఏది ఏమైనప్పటికీ ప్రియులరా యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రమునకు లోబడ్డారు. ఎందుకంటే ప్రియులరా దేవునికి మనము దత్తపుత్రులము కావాలనని యేసుక్రీస్తుల వారు తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను రిక్తును చేసుకొని దేవుడై ఉండి ఒక నరుడుగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తను రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తుల వారు మన కోసము ప్రియులరా ధర్మశాస్త్రమునకు లోబడిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు మనము బైబిల్ గ్రంథాన్ని, బైబిల్ వాక్యాన్ని, బైబిల్ ఆజ్ఞలను మనము లోబడుతూ ఉన్నామా, లేక ధిక్కరిస్తూ ఉన్నామా, తిరుగుబడి చేస్తూ ఉన్నామా, లేకపోతే వాక్యాన్ని మనము విడిచిపెడుతున్నామా అనేటువంటిది మనము ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇకపోతే ప్రియులారా రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనము చదవండి ప్రియులారా. రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా. 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఒక ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా చాలండి లోబడిన వారై. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఒకనప్పుడు మనము పాపానికి దాసులుగా ఉండేమట. ఒకనప్పుడు పాపానికి బానిసలుగా, పాపానికి దాసులుగా ఉండేమట. కానీ ఇప్పుడు దేవుని యొక్క మహాకృపని బట్టి క్రీస్తు ఒక ఉపదేశమునకు మనము అప్పగించబడ్డాము. క్రీస్తు ఒక ఉపదేశమునకు అప్పగించబడ్డాము. క్రీస్తు ఒక ఉపదేశమునకు అప్పగించబడినటువంటి మనము ప్రియులరా క్రీస్తు ఒక ఉపదేశమునకు మనము లోబడాలటండి. మనము వాక్యానికి, ఉపదేశానికి, బైబిల్ వాక్యానికి మనం ఎందుకు అప్పగించబడ్డామో తెలుసా? ఆ ఒక్క వాక్యానికి, ఆ ఉపదేశమునకు మనము లోబడి బ్రతకాలన్న ఉద్దేశముతోనే దేవుడు ప్రియులారా ఉపదేశమును మనకు అప్పగించడము జరిగింది. మరి ఉపదేశమును అప్పగింపబడినటువంటి నీవు బోధించబడుచున్నటువంటి ప్రతి ఉపదేశమును, బైబిల్ వాక్యాన్ని ఈరోజు నువ్వు ఎంతవరకు లోబడుతున్నావు చెప్పండి. యేసుక్రీస్తు అంతటి వారే మనము దేవునికి దత్తపుత్రులుగా కావాలి అని ధర్మశాస్త్రమును క్రీస్తు లోబడినప్పుడు ఈరోజు ఉపదేశానికి అప్పగింపబడినటువంటి మనము ఉపదేశమును లోబడాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇకపోతే ప్రియులరా మరొక మాట కూడా మనం ధ్యానిద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనము చదవండి ప్రియులరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనము దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియులారా.
యూదులను సంపాదించుకొనుటకు యూదులకు సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని యూదులకు యూదుని వలె ఉంటిని ధర్మశాస్త్రము లోబడిన వారిని ధర్మశాస్త్రమును లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడనైతిని. చాలండి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. యూదులను సంపాదించడానికి పౌలు గారు ప్రియులారా యూదుల వల్లే ప్రవర్తించాడు. ధర్మశాస్త్రమును ఎంతమంది అయితే లోబడి అణిగిమణిగి భయము భక్తి కలిగి బ్రతుకుతున్నారో అటువంటి వారిని రక్షించడానికి, సంపాదించడానికి, కాపాడుకోవడానికి పౌలు గారు ధర్మశాస్త్రమును లోబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. మొదటి విషయం, యేసుక్రీస్తుల వారు ప్రియులరా తండ్రికి దత్తపుత్రులము కావాలని యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రమును లోబడితే, పౌలు గారు ప్రియులర యూదులను సంపాదించడానికి, ధర్మశాస్త్రమును లోబడిన వారిని క్రీస్తు కొరకు సంపాదించడానికి పౌలు గారు కూడాను ధర్మశాస్త్రమును లోబడిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. మరి ఈరోజు యేసుక్రీస్తు వల్లే మనము బైబిల్కు, దైవ జ్ఞానాన్ని, దేవుని వాక్యానికి అప్పగింపబడినటువంటి ఉపదేశమునకు ఈరోజు మనము లోబడుతున్నామా చెప్పండి? ఖచ్చితంగా లోబడాలి. మొట్టమొదటగా తల్లిదండ్రులకు లోబడాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడాలి. రెండవదిగా ప్రియులరా అప్పగింపబడిన బోధ, ఉపదేశమును, దేవుని వాక్యానికి భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను లోబడాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా యేసుక్రీస్తుల వారు ఇంకా ఎవరికి లోబడ్డారో మరొక వాక్యాన్ని మనము ధ్యానిద్దాం ప్రియులరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 28వ వచనం ప్రియులారా చదవండి. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినను దేవుడు సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును అన్నటువంటి మాట కనబడుతుంది. దయచేసి అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. తానే లోబడును అంటే యేసుక్రీస్తుల వారికి ఎవ్వరు చెప్పవలసిన అవసరం లేదు. పరలోకములు నీవు తండ్రి అయినటువంటి దేవునికి లోబడుమని తండ్రి చెప్పవలసిన అవసరం లేదు, పరిశుద్ధాత్ముడు చెప్పవలసిన అవసరం లేదు. పరలోకములో ఉన్న ప్రధానులు, కోటాను కోట్ల దేవదూతలు యేసుక్రీస్తుల వారిని చెప్పవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తుల వారు తనంతట తానే పరలోకమందున్న కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవునికి లోబడి ఉంటాడటండి. ఎంత మంచి కుమారుడు అండి, ఎంత విధేయత కలిగిన కుమారుడు అండి, ఎంత మంచి గుణగణములు కలిగినటువంటి కుమారుడు అండి. ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ఉద్భవించినటువంటి యేసుక్రీస్తుల వారు తండ్రి కోసం ఒక రాజ్యము స్థాపించాడు, తండ్రి కోసం ఒక రాజ్యము కట్టాడు. ఆ రాజ్యమే ప్రపంచములో ఉన్న క్రీస్తు సామ్రాజ్యం. ఆ క్రీస్తు సామ్రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని క్రీస్తు రెండవ రాకడలో పరలోకమందున్న దేవునికి యేసుక్రీస్తుల వారు అప్పగించడానికే రెండవ రాకడలో యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద రాబోతున్నారు. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఈ భూమి మీద ఎందుకు రావలసి వస్తుంది తెలుసండి? రక్షించడానికి కాదు. మొదటి రాకడలో యేసుక్రీస్తు వారు రక్షకుడుగా వచ్చాడు, ఒక విమోచకుడుగా వచ్చాడు, ఒక కరుణమయుడుగా, దయమయుడుగా వచ్చాడు. క్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తుల వారు ఒక న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. తన రాజ్యాన్ని తండ్రిని అప్పగించడానికి క్రీస్తు రెండవ రాకడలో రాబోతూ ఉన్నారు. ఆ క్రీస్తు రెండవ రాకడలో ఈరోజు దేవుని రాజ్యములో చేర్చబడినటువంటి మనము క్రీస్తుతో పాటు పరలోకములో మనము ఎత్తబడగలమా? పరలోకములో మనం ప్రవేశించగలమా? ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు పరలోకములో తండ్రికి రాజ్యం అప్పగిస్తాడో, అప్పగించినటువంటి యేసుక్రీస్తుల వారు చక్రవర్తి, పరలోకమందున్న
తండ్రి అయినటువంటి దేవాది దేవునికి తానే లోబడి ఉంటాడు. ఎవరు తెలుసండి? ప్రపంచానికి ఏలుతున్న చక్రవర్తి. ప్రపంచ సామ్రాజ్యాలను పడగొట్టి క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపించి తండ్రి కోసం ఒక రాజ్యముగా చేసి ఆ రాజ్యమును పరలోకములో తండ్రిని అప్పగించిన తర్వాత తన్ను తాను తగ్గించుకొని పరలోకమందున తండ్రిని ప్రియులరా యేసుక్రీస్తుల వారు లోబడి ఉంటాడటండి. అంటే 3 సందర్భములో యేసుక్రీస్తుల వారు లోబడినట్లుగా మనం చూస్తున్నాము. మొదటి విషయము, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మొట్టమొదటగా భూమి మీద యేసుక్రీస్తుల వారు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా ధర్మశాస్త్రమును యేసుక్రీస్తుల వారు లోబడినట్లుగా చూస్తున్నాము. మూడవదిగా రాజ్యము తండ్రిని అప్పగించిన తర్వాత పరలోకములో తండ్రి అయినటువంటి దేవాది దేవునికి యేసుక్రీస్తుల వారు తనంతట తానే లోబడి ఉంటాడు అని అద్భుతమైనటువంటి మాట యేసుక్రీస్తుల వారి గురించి వ్రాయబడి ఉన్నది. మరి మనము తండ్రికి లోబడాలా? లోబడకూడదని ఆలోచించగలిగినప్పుడు హెబ్రీ పత్రిక 12 అధ్యాయము ప్రియులారా 9 వచనము చదవండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 12 అధ్యాయము 9 వచనము దయచేసి చదవండి ప్రియులారా. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి అందు భయం భక్తి కలిగి ఉంటిమి. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానికనగా దేవునికి మరి ఎక్కువగా లోబడి ఎక్కువగా మనము లోబడి ఉండాలి కదా. శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు మనము లోబడి ఉన్నాం. మరి ఆత్మలకు తండ్రి అయిన వాడు ఉన్నాడు. శరీరానికి తండ్రి, శారీరకంగా శరీర సంబంధముగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనకు ఉన్నారు. మరి ఆత్మకు తండ్రి ఉన్నాడు. ఆత్మకు తండ్రి ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడు, పరలోకమందున్న కన్నతండ్రైన దేవుడు ఆత్మలకు తండ్రి అటండి. గనుక ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి మరి ఎక్కువగా మనము లోబడి ఉండాలి. భూమి మీద తల్లిదండ్రులకు ఎలాగైతే మనము గౌరవించి సన్మానించి లోబడి ఉంటున్నామో ఆత్మలను కలిగించిన ప్రియులారా పరలోకమందున్న కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవునికి భూమి మీద ఉన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనము భయము భక్తి కలిగి విధేయత కలిగి మనము లోబడి బ్రతకాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక తండ్రి శరీర సంబంధమైన తండ్రి అనగా మనకు జన్మనిచ్చిన తండ్రి, ఆ తల్లిదండ్రులకు మనము లోబడాలి. రెండవదిగా ఆత్మలకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆ పరలోకమందున కన్న తండ్రి అయిన దేవాది దేవునికి కూడాను మరి ఎక్కువగా మనము లోబడాలి అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఈరోజు మనం 3 విషయాలు నేర్చుకున్నాము. మొట్టమొదటగా యేసుక్రీస్తుల వారు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడ్డాడు. కనుక మనము కూడాను జన్మనిచ్చిన తల్లిదండ్రులకు లోబడాలి. రెండవదిగా యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రంలో లోబడ్డాడు. మనం కూడా యేసుక్రీస్తుల వలె ప్రియులారా వాక్యానికి ఉపదేశమును లోబడాలి. మూడవదిగా ప్రియులారా పరలోకమందున కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవునికి యేసుక్రీస్తుల వారు క్రీస్తు 2వ రాకడలో సంఘము ఎత్తబడిన సంఘాన్ని తండ్రికి అప్పగించిన తర్వాత తానే తండ్రిని ఎలాగైతే లోబడి ఉంటాడో మనం కూడా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ప్రియులారా ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవాది దేవునికి మనము లోబడి ఉండాలటండి. లోబడి ఉండడం అంటే ఆయన చెప్పిన ప్రతి మాటను మనము శిరస్సు వహించాలి. ఆయన ఆజ్ఞను అతిక్రమించకూడదు. ఆయన మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడే మనము దేవునికి లోబడినట్లు, తల్లిదండ్రులకు లోబడినట్లు, వాక్యానికి లోబడినట్లు అటువంటి వారు పరలోకానికి వెళ్తారు. దేవుడి మాటలు దీవించునుగాక.